బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన చిన్నారి అరుదైన వ్యాధి బారిన పడింది. పాపపై పంచ ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాపను కాపాడుకునేందుకు కోట్లల్లో ఖర్చవుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ ఆస్తులన్నీ అమ్మినా చిన్నారి వైద్య ఖర్చులకు సరిపోవని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. ప్రాణానికి ప్రాణంగా కంటికి రెప్పలా కాపాడుకునే కన్న బిడ్డలకు చిన్నపాటి జలుబు జ్వరం వస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. అలాంటిది 9 నెలలు కూడా నిండని చిన్నారికి అరుదైన ప్రాణాంతకవాదితో పోరాటం చేస్తుందని ప్రీతం గాయత్రి దంపతులు అల్లాడిపోతున్నారు. అసలు ఆ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి, వైద్యులు ఏం సూచించారనే మాటల్ని ఆ కన్నవారి మాటల్లోనే విందాం. మాకు చెప్పండి, మీ పాప పేరేంటి, వయసు ఎంత, అసలు ఆ పాపకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటి? మా పాప పేరు హితైషి. తనకి ఫస్ట్ 5 మంత్స్ దాకా అందరి పిల్లలు ఉన్నట్టు యాక్టివ్గా ఉండేది. కాళ్ళు చేతులు పైకి లేపి ఆడుకోవడం అదంతా చేసేది. తర్వాత తను అప్పటిదాకా బోర్లా